శ్రీకృష్ణదేవరాయ నిత్యాన్నదానం ట్రస్ట్ ఆధ్వర్యంలో కాణిపాకం ఆలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయ నిత్యాన్నదానం ట్రస్ట్ కార్యనిర్వాహకులు పోలు ప్రభాకర్, టిక్కీ రాయల్ పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా అన్నదానం చేయడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. భవిష్యత్తులో శాశ్వత భవనం నిర్మించి భక్తులకు మరిన్ని సేవలు అందజేస్తామని వారు స్పష్టం చేశారు. దాతలు మరింతగా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు కాణిపాకంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ తరపున ఈరోజు మొదటి రోజు పుష్పపల్లకి సందర్భంగా భక్తులకి అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతూ ఉంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా శ్రీకృష్ణదేవరాయ నిత్యాన్నదాన ట్రస్ట్ తరపున కాణిపాకంలో ప్రతిరోజు అన్నదానం జరపడానికి మేము కృషి చేస్తామని తెలియజేస్తా ఈ భక్తజనులు వచ్చిన భక్తజనులందరికీ కూడా ధన్యవాదాలు జరుపుకుంటా ఈ సహాయ సహకారాలు ఈ అన్నదానానికి సహకరించిన ప్రతి ఒక్క పెద్దలకి ఆ ట్రస్ట్ తరపున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటా మీ సహాయ సహకారాలకి కృతజ్ఞతలు జరుపుకుంటా శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకుని ఆశీస్సులు మీకు ఉండాలని చెప్పి కోరుకుంటా. ఓం గణపతాయ నమః. ఈరోజు బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన ఘట్టము పుష్పపల్లకి రోజున మేము ట్రస్ట్ ఓపెన్ చేసి 2 రోజుల్లోనే ఈరోజు భక్తులకి శ్రీకృష్ణదేవరాయ నిత్యాన్నదానం ట్రస్ట్ తరపున మేము ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు మేము సుమారు 1000 మందికి ఈ భోజనాలు పెరుగన్నము మరియు పులిహార రెండు ఇస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా టెంపుల్ దగ్గర వచ్చే యాత్రికులు కావచ్చు లేదా ఈ భక్తులు కావచ్చు అందరికీ మేము రాబోయే రోజుల్లో కూడా ఇదే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నాము. ఈ మా ట్రస్ట్ సభ్యులకు మరియు మా కుల పెద్దలకు అందరికీ మంచి జరగాలని ఆ విఘ్నేశ్వరిని కోరి ప్రార్థిస్తున్నాము. జై గణేశ, జై జై గణేశ.